ఈరోజు ఇంత ఘన స్వాగతం పలికిన ముఖ్యంగా వార్డు ఇన్ఛార్జీలు మహేంద్ర గారికి, మా సోదరి అనురాధమ్మ గారికి, మరో సోదరుడు కవిగయ్య గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ఈరోజు ఇంత అభిమానంగా ఇంత ఎండగా కూడా విచ్చేసిన మా పాత్రలు అక్క చెల్లెమ్మలతో అన్నదమ్మలతో మా కావలి పట్టణ ప్రజలకు మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి శిరస్సు వంచి నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు మీరంతా కూడా ఇంత ఆప్యాయత చూపించడం నేను ఎప్పటికీ కూడా మర్చిపోను. తప్పకుండా మీ గుణాన్ని తీసుకునేదానికి ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ముందుంటామని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత ఘన స్వాగతం పలికిన ముఖ్యంగా వార్డు ఇన్ఛార్జీలు మహేంద్ర గారికి, మా సోదరి అనురాధమ్మ గారికి, మరో సోదరుడు కవిగయ్య గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ఈరోజు ఇంత అభిమానంగా ఇంత ఎండగా కూడా విచ్చేసిన మా పాత్రలు అక్క చెల్లెమ్మలతో అన్నదమ్మలతో మా కావలి పట్టణ ప్రజలకు మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి శిరస్సు వంచి నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు మీరంతా కూడా ఇంత ఆప్యాయత చూపించడం నేను ఎప్పటికీ కూడా మర్చిపోను. తప్పకుండా మీ గుణాన్ని తీసుకునేదానికి ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ముందుంటామని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రదేశంలో ముఖ్యంగా రైతాంగానికి కావచ్చు, ఎక్కడ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క ఎకరా కూడా ఎండకుండా ఈరోజు నీవు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూస్తూ ఉంటాం తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసి అధికారంలోకి వచ్చి కావలి నియోజకవర్గాన్ని ఏ విధంగా విస్మరించిందో మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం 10 సంవత్సరాలు కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు అధికారంలో ఉంది. ఎవరు కూడా కావలి గురించి పట్టించుకున్న వాస్తవాలు ఏమనేది కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మాగుంట పావతక్క అనేక రోడ్లు మన కావలి ట్రంక్ రోడ్ కావచ్చు, గంగారావు నగర్లో ఉన్న రోడ్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని రోడ్స్ కావచ్చు మన సైడు వేపించడం జరిగింది. అదేవిధంగా గతంలో అనేక మంది ఎమ్మెల్యేగా ఉన్నారు. వారిలో ముఖ్యంగా పెద్దగా గవర్నరు యానాద్రి రెడ్డి గారి హయాంలో కావలి అనేక మందికి ఇళ్లస్తగా కావచ్చు, ముఖ్యంగా తీర ప్రాంతం కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతాల్లో కావచ్చు చాలా మందికి మంచి జరిగింది. అదేవిధంగా తమ్మ స్టోరేజ్ ట్యాంకు మన కావలికి ఆయన హయాంలో రావడం నిజంగా మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు జగనన్న ఆశీస్సులతోటి మన కావలి నియోజకవర్గం ఒక పెద్ద మహానగరంగా అవ్వాలంటే ఒకటి మీరు ఆలోచించండి. ఎక్కడైనా సరే సముద్ర తీర ప్రాంతం లేదా నదీ తీర ప్రాంతం ఎక్కడ ఉంటుందో అక్కడే అభివృద్ధి తగ్గించి మహానగరాలు వస్తాయి. అందులో ఒకటి ఈ రోజులో కాబోతున్న మహానగరం ఏదైనా ఉందంటే అది కావలి అని గర్వంగా తెలియజేస్తున్నాను.
ఎందుకంటే ఈరోజు ఒక తీర ప్రాంతంలో ఒక పోర్ట్ అనేది వస్తే అది చెన్నై పోర్టా, కలకత్తా పోర్టా, మ్యాంగ్లూర్ పోర్టా, లేదా ఇంకేదైనా పాండిచేరి పోర్టా? ఒకటి ఆలోచించండి. ఎక్కడ పోర్టు ఉంటే ఆ పక్కన ఉన్న గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, తప్పకుండా నగరాలు అవుతాయి. అటువంటి అదృష్టాన్ని ఈరోజు మనకి కల్పించింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పాతూరు రైతాంగం అంతా కూడా ఒక ఎకగా 20 లక్షలు 25 లక్షలు ఉంటే ఈరోజు జగనన్న అటు మనకి రామాయపట్నం పోర్టు కావచ్చు, ఇటు ఫిషింగ్ హార్బర్ కావచ్చు రావడం వల్ల ఈరోజు ఒక్కొక్క ఎకరా 2 కోట్లు అయిందంటే ఈరోజు రైతాంగాన్ని పేద ప్రజని కోటీశ్వరగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అనేది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పక్క రామాయపట్నం పోర్టు, ఒక పక్క దుబాయ్ ఫిషింగ్ హార్బర్, ఒక పక్క కావలి ట్రంక్ రోడ్ వైడనింగ్, ఒక పక్క రైతాంగానికి సంబంధించి మన కావలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఒక్క బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వస్తే అన్ని చెరువులకి కనెక్టింగ్ కాలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంక్రీట్ కాలువగా మార్చబడి దానికి కనెక్షన్స్ అన్ని కూడా ఇతర చెరువులకి ఇస్తారు. అంటే మన పాతలో ఉన్న పంట కాలువ కావచ్చు, అడ్డ కాలువ కావచ్చు, ఇంకేదైనా కాలువ కావచ్చు, అవన్నీ కూడా రాబోయే 1-1.5 సంవత్సరంలో కాంక్రీట్ కాలువగా ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బంది కాకుండా తప్పకుండా మొత్తం కూడా కంప్లీట్ అయిపోతాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు కొంతమంది నాయకులు నేను పుట్టిన ఈ ప్రదేశానికి వచ్చి నన్ను త్యాగం చేసి కావలి నుంచి తరిమి కొడతారంట. ఒకటి, అంతటి అహంకారం పనికి రాదు. మేము చెప్పేది ఒకటే, ఈరోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి మా ధ్యేయం. మేము ఏం చేస్తామో చెప్పడమే మా ప్రయత్నం, మేము చేసేది కూడా. అందుకే ఈరోజు చెప్తున్నాం, తప్పకుండా కావలి నియోజకవర్గ అభివృద్ధి మా ధ్యేయంగా మేము పనిచేస్తాం. పరిస్థితి మాకు అవసరం కాదు, రౌడీజం చేసే సంస్కృతి మాకు కాదు. ఈరోజు సంస్కారానికి పుట్టినీళ్ళు మన కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడికి పోతారు. ప్రతాప్ రెడ్డి పుట్టింది కావలి గడ్డ, కావలి పాతూరు. అందుకే కావలి బిడ్డగా 2 సార్లు నన్ను ఆదరించారు, అభిమానించారు. 3వసారి రాసుకో, చేతికపడగా రాసుకో, కావలి నేను పుట్టిన ఈ గడ్డలో జరగబోయే 24వ సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో ఒక చరిత్ర మా కావలి పాతూరు బిడ్డలు సృష్టిస్తారు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు జగనన్న మనకి ఒక మంచి అవకాశం కూడా ఇవ్వబోతున్నాడు. ఈరోజు జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి మన విజయసాయి రెడ్డి గారు. ఈరోజు విజయసాయి రెడ్డి గారు మనకి ఎంపీగా కావడం మనందరి అదృష్టం, మన కావలి నియోజకవర్గ ప్రజల యొక్క అదృష్టం, మన నెల్లూరు జిల్లా యొక్క అదృష్టం అని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, విజయసాయి రెడ్డి గారు పుట్టింది నెల్లూరు జిల్లాలో, పెరిగింది ఇక్కడే, చదువుకుంది ఇక్కడే. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఒక మైనార్టీకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే నెల్లూరు జిల్లాలో, నెల్లూరు పట్టణంలో, అదేవిధంగా కందుకూరు నియోజకవర్గంలో ఒక యాదవ సోదరునికి సీట్ ఇస్తే నేను పోటీ చేయనని వైఎస్ఆర్సీపీ నుంచి పారిపోయిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అందుకే ఈరోజు ధైర్యంగా జగనన్న చెప్పిన ఆదేశాల మేరకు ఎక్కడైనా సరే నేను పోటీ చేస్తానని చెప్పి ఈరోజు ఒక ధీరతాయిగా మన విజయసాయన్న మన నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాడు. కాబట్టి మీరంతా కూడా విజయసాయన్నను కూడా మంచి మెజార్టీతోటి గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం త్రిపురారి సినిమా చూసాం. ఈరోజు త్రిపురారి సినిమా కాదు, ఫోరాస్, ఆర్పిఆర్, పిఎంఆర్, కేఎస్ఆర్, కేవీఆర్, విఎస్ఆర్. నేను వేదామస్తానే ఉన్నా, విష్ణువర్ధన్ అన్న, విజయసాయి అన్న నలుగురుగా ఉన్నాం. కావలి నియోజకవర్గ అభివృద్ధికి అందరం కూడా కలిసి కట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ముందుంటాం. ఈరోజు ప్రతిపక్షానికి కావలిలో చోటు లేదు. వారు చేసింది ఏమి లేదు. దొంగలాగా ఎరుకలాగా కోవిడ్ వస్తే కలుగుల్లో దాముకున్న వ్యక్తులు వారు. చంద్రబాబు నాయుడు ఏమో హైదరాబాద్ లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఏమో హైదరాబాద్ లో ఉన్నారు. ఒక్క నాయకుడు కూడా బయటికి కాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా వాలంటీర్స్, మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు మంచి చేసింది. మన జగనన్న ఆదేశాల మేరకు ఎంతో మందిని, ఎన్నో ప్రాణాలు కాపాడింది మేమని కూడా ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం. అందుకే చంద్రబాబు నాయుడు కాక రామాయపట్నానికి పోర్టుకి ఫౌండేషన్ స్టోనేజ్ పాకపోలేదు, జగన్ ఎయిర్పోర్టుకి ఫౌండేషన్ స్టోనేజ్ పాకపోలేదు, ఫిషింగ్ హార్బర్కి ఫౌండేషన్ స్టోనేజ్ పాకపోలేదు. ఈరోజు అన్నిటికీ ఫౌండేషన్ స్టోన్ వేసింది జగనన్న. ఈరోజు కంప్లీట్ చేస్తుంది జగనన్న. కాబట్టి ఈరోజు కావలి బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ మనవడిగా తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు జరగబోయే ఎన్నికల్లో మీరు 3వ తారీఖు పోటీ చేస్తున్న నాకు, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయనకి ఇచ్చి మంచి మెజార్టీతోటి జగనన్నకి కానుకగా ఇచ్చి మీరంతా కూడా జగనన్నని ఈ రాష్ట్రానికి మీ అందరి ఆశీర్వాదాలతోటి నామినేషన్ వెళ్ళిపోతున్నాను. ఉదయం 8 గంటలకి గుడి కాడికి ప్రతి ఒక్కరు, మా అక్క చెగమ్మలు, అన్నదమ్ములు, ఆవాదాతలు అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. Thank you.